సీట్లు ఎక్కడ పెరుగుతున్నాయి, లోక్సభ సీట్లు ఎక్కడ పెరుగుతున్నాయి, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న లీడర్లకు మాత్రం ఇక బ్రహ్మరథం పడతా ఉన్నాయి అసెంబ్లీ సీట్లనే చెప్పుకోవచ్చు. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అర్బన్ చుట్టే అసెంబ్లీ సీట్లు, డీలిమిటేషన్తో మారనున్న నియోజకవర్గాల స్వరూపం, జనాభా ప్రతిపాదికనే అసెంబ్లీ లోక్సభ సెగ్మెంట్ల రీడ్రాయింగ్, సగటున 2.14 లక్షల జనాభాకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం, ఒక్కో లోక్సభ స్థానంలో సగటున 15.36 లక్షల జనాభా ఉండే అవకాశం, పట్టణ ప్రాంతాల్లో భారీగా పెరగనున్న అసెంబ్లీ స్థానాలు, హైదరాబాద్ శివారు జిల్లాలకే సింహభాగం సీట్లు, మూడు లోక్సభ స్థానాలుగా మల్కాజ్గిరి 3 లోక్సభ అవుతుందంట. అతిపెద్ద భారతదేశంలో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం మల్కాజ్గిరి. కరీంనగర్, నిజామాబాద్ సిటీలో 2 ఎమ్మెల్యేలు. వారే వా. బౌండరీల మార్పుతో మారనున్న రాజకీయ సమీకరణాలు, ఎస్సీ ఎస్టీ నియోజకవర్గంలోని మార్పులు, ఇక బీసీలకు మళ్ళా పంగన అవ్వాలి. రాజకీయ నేతలతో పాటు సామాన్యుల్లోనూ ఉత్కంఠ. ఒకసారి చూద్దాం, గమ్మం మంచిగా ఉన్నది వార్త. నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డీలిమిటేషన్ గైడ్ లైన్స్ ఇంకా ఖరారు కానప్పటికీ కేంద్రం నుంచి వస్తున్న లీకులను బట్టి అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడున్న నియోజకవర్గాల సంఖ్యను 50% పెంచే అవకాశం ఉంది. ఈ లెక్కన రాష్ట్రంలోని లోక్సభ స్థానాల సంఖ్య 15 నుంచి 25కి, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరగనున్నాయి. ప్రస్తుత జనాభా ఆధారంగా సీట్ల సంఖ్య పెరగడం వల్ల జనసాంద్రత ఎక్కువగా ఉండే అర్బన్ ప్రాంతాల పరిధిలోనే అత్యధిక అసెంబ్లీ స్థానాలు వస్తాయి. హైదరాబాద్ దాని శివారు జిల్లాలోనే అసెంబ్లీ, అంటే హైదరాబాద్ కావచ్చు, ఇటు రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఇటు సంగారెడ్డి, దీంట్లో ఎక్కువగా పెరుగుతాయి. హైదరాబాద్ దాని శివారు జిల్లాల్లోనే అసెంబ్లీ సీట్లు 90కి పెరగనుండగా అధికారం చేజిక్కించుకోవడంలో కీలకంగా మారనున్నాయి. ప్రభుత్వ ప్రణాళిక విభాగం కేంద్ర గణాంక శాఖ నివేదికల ప్రకారం 2011 జనాభా నుంచి ఏటా పెరిగే వృద్ధి రేటు మేరకు 2024 నాటికి ఉండాల్సిన జనాభా 3.84 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ కులగణన సర్వే ప్రకారం 3.71 కోట్లుగా ఉంది. త్వరలో కేంద్రం చేపట్టనున్న జనగణన ప్రకారం రాష్ట్ర జనాభా 3.84 కోట్లకు కొంచెం అటు ఇటుగా ఉండే అవకాశం ఉందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఈ లెక్కల ప్రకారం రీడ్రాయింగ్ చేస్తే పాత నియోజకవర్గాల బౌండరీలు పూర్తిగా చెరిగిపోనున్నాయి. అధిక జనాభా ఉన్న నియోజకవర్గాలు ప్రధానంగా హైదరాబాద్ పూర్వ రంగారెడ్డి జిల్లాలోని అనేక సెగ్మెంట్లు 2 నుంచి 3గా విడిపోనున్నాయి. మిగిలిన జిల్లాల్లోనూ జనాభా సర్దుబాటు కోసం పల్లెలు, పట్టణాలు, మండలాలను అటు నుంచి ఇటు నుంచి అటు కలపక తప్పదని చెబుతున్నారు. దీనికి తోడు ఎస్సీ ఎస్టీ నియోజకవర్గంలో మార్పులతో పాటు కొత్తగా మహిళలకు 33% రిజర్వేషన్లు రానున్నాయి. ఇప్పుడు ఇంత వస్తున్నాయి కదా, మారనున్న రిజర్వేషన్ల లెక్క, కొత్త సమీకరణాలు, కేవలం భౌగోళిక మార్పులే కాదు, సామాజిక వర్గాల వారిగా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోని మార్పులు రానున్నాయి. పునర్విభజన తర్వాత ఎస్సీ ఎస్టీ జనాభా లెక్కల్లో వచ్చే మార్పుల ఆధారంగా ఆయా నియోజకవర్గాలను రిజర్వ్ చేస్తారు. కొత్త జనాభా లెక్కల ప్రకారం ప్రస్తుతం జనరల్గా ఉన్న కొన్ని సీట్లు రిజర్వ్డ్గా, అలాగే ప్రస్తుతం రిజర్వ్గా ఉన్న స్థానాలు జనరల్గా మారే అవకాశం ఉంది. అదే సమయంలో 33% మహిళా రిజర్వేషన్లు కూడా అమల్లోకి వస్తాయి. దీంతో కొందరు నేతలు తమ నియోజకవర్గాలను వదులుకొని వేరే నియోజకవర్గాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. మరి దీంట్లో బీసీలకు ఏమన్నా ఒరిగేదే ఉన్నదా అంటే ఏమి లేదు, వాళ్ళకు అసలు అతిగతి లేదు. దీంతో దశాబ్దాలుగా ఆయా నియోజకవర్గాలను కేంద్రంగా చేసుకొని రాజకీయాల చక్రం తిప్పుతున్న నేతలు 2029 ఎన్నికల నాటికి తమ నియోజకవర్గాల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన ఉన్నారు. ఇక భౌగోళిక హద్దులతో పాటు రాజకీయ సమీకరణాలు కూడా మారిపోనుండడంతో డీలిమిటేషన్ పై సామాన్య జనంలోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. సగటున 2.14 లక్షల జనాభాకు ఒక అసెంబ్లీ నియోజకవర్గం, అంటే 2,14,000 మందికి ఒక నియోజకవర్గం పెడతా ఉన్నారా ఇప్పుడు. సిపెక్ సర్వే అంచనాల ప్రకారం తెలంగాణ జనాభా 3.84 కోట్లు. ప్రస్తుతం రాష్ట్రంలో 17 లోక్సభ, 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అంటే సగటున ఒక్కో లోక్సభ నియోజకవర్గంలో 22.58 లక్షలు, అసెంబ్లీ నియోజకవర్గంలో 3.22 లక్షల జనాభా ఉంది. కానీ పునర్విభజన ద్వారా వీటి సంఖ్యను 17 నుంచి 25కు, 119 నుంచి 179కి పెంచాలంటే ఒక్కో లోక్సభ స్థానంలో సగటున 15.36
లక్షలు, అసెంబ్లీ స్థానాల్లో 2.14 లక్షల జనాభా ఉండేలా చూస్తారు. అంటే పునర్విభజన తర్వాత అసెంబ్లీ సెగ్మెంట్లో సగటు దాదాపు జనాభా దాదాపు 1,00,000 దాకా, లోక్సభ పరిధిలో 7 లక్షల దాకా తగ్గనుంది. దీంతో నియోజకవర్గాల విస్తీర్ణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. హైదరాబాద్ శివారు జిల్లాలకే ఎక్కువ సీట్లు ఉండబోతున్నాయి. రాష్ట్ర జనాభాలో దాదాపు సగం కేవలం 3 జిల్లాల్లోనే కేంద్రీకృతమైంది. హైదరాబాద్ 1.05 కోట్లు, రంగారెడ్డి 53 లక్షలు, మేడ్చల్ మల్కాజ్గిరి 35 లక్షల జిల్లాల జనాభా మొత్తం 1.93 కోట్లుగా ఉంది. అంటే హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి ఇక్కడనే దాదాపు 2 కోట్ల జనాభా ఉంది. అంటే రాష్ట్రంలో మొత్తం 179 సీట్లలో దాదాపు 90 సీట్లు కేవలం ఈ 3 జిల్లాల పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న నియోజకవర్గంలో మరీ ముఖ్యంగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న గ్రేటర్ పరిధిలోని ఒక్కో నియోజకవర్గానికి 2 లేదా 3 ముక్కలు చేసి కొత్త స్థానాలను ఏర్పాటు చేయక తప్పని పరిస్థితి కనిపిస్తుంది. అత్యధిక జనాభా కలిగిన హైదరాబాద్లో ప్రస్తుతం ఉన్న 15 సీట్లు ఏకంగా 49కి, రంగారెడ్డిలో 8 నుంచి 25కి, మేడ్చల్ మల్కాజ్గిరిలో 5 నుంచి 16కి అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి. మెజార్టీ లోక్సభ సీట్లు కూడా ఈ 3 జిల్లాల్లోనే పెరగనున్నాయి. ఉదాహరణకు సుమారు 46 లక్షల జనాభా ఉన్న మల్కాజ్గిరి సుమారు 3 నియోజకవర్గాలుగా విడిపోనుంది. నల్గొండ 16.80 లక్షలు, నిజామాబాద్ 15.90 లక్షలు, ఖమ్మం 14.80 లక్షలు వంటి పెద్ద జిల్లాలను నియోజకవర్గాల సంఖ్య గణనీయంగా పెరగనుంది. జిల్లా కేంద్రాల్లో ఉన్న జనాభా దృష్ట్యా అర్బన్ నియోజకవర్గాల సంఖ్య పెరిగి రూరల్ నియోజకవర్గాలు గణనీయంగా తగ్గే అవకాశాలు ఉంది. ప్రస్తుతం ములుగు జిల్లా అంతా ఒకే నియోజకవర్గం ఉండగా పునర్విభజన తర్వాత 2కు చేరే అవకాశం ఉంది. నార్త్, సౌత్, అర్బన్, రూరల్ నియోజకవర్గాలుగా జనసాంద్రత ఎక్కువగా ఉన్న పట్టణ ప్రాంతాలు సహజంగానే 2-3 నియోజకవర్గాలుగా విడిపోనున్నాయి. ఉదాహరణకు సిపెక్స్ సర్వే ప్రకారం నిజామాబాద్, కరీంనగర్ నగరాల జనాభా ఇంచుమించు 4.50 లక్షల చొప్పున ఉంది. ప్రస్తుతం ఈ 2 సిటీలు ఆయా చోట్ల ఒకే నియోజకవర్గం పరిధిలో ఉండగా పునర్విభజన తర్వాత 2 నియోజకవర్గాలుగా మారనున్నాయి. ప్రస్తుతం నిజామాబాద్ సిటీ మొత్తం నిజామాబాద్ అర్బన్ పరిధిలో వస్తుండగా నిజామాబాద్ సౌత్, నార్త్ కింద మారే అవకాశం కనిపిస్తుంది. కరీంనగర్ను సైతం కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్ కరీంనగర్ నార్త్, కరీంనగర్ సౌత్ అని మార్చాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఒకే సిటీ పరిధిలో 2 ఎమ్మెల్యేల చొప్పున ఉండనున్నారు. ఇలా నగరాలు, జిల్లా కేంద్రాల్లో ఎమ్మెల్యేల సంఖ్య పెరగడం వల్ల రాజకీయ ప్రాబల్యం పట్టణాల చుట్టూ కేంద్రీకృతం కానుంది. మరోవైపు జనసాంద్రత తక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతంలో 2.14 లక్షల కోటాను భర్తీ చేసేందుకు మరిన్ని గ్రామాలను కలపాల్సి వస్తుంది. తద్వారా ఆయా నియోజకవర్గాలుగా భౌగోళిక విస్తీర్ణం అమాంతం పెరుగుతుంది. పాత నియోజకవర్గంలోని కీలక మండలాలు, గ్రామాలు వేరే నియోజకవర్గంలోకి, వేరే జిల్లాలోకి వెళ్ళడం వల్ల దశాబ్దాలుగా ఉన్న సామాజిక రాజకీయ బంధాలు తెగిపోనున్నాయి. ఓటర్ల జాబితాను సవరిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3.35 కోట్ల మంది ఓటర్లు ఉన్నప్పటికీ పునర్విభజన మాత్రం జనాభా ఆధారంగానే జరుగుతున్నది. ఒకసారి సరిహద్దులు ఖరారైన తర్వాత ఆ కొత్త మ్యాప్ ప్రకారం ఓటర్ల జాబితాను సవరిస్తారు. ఇక అప్పటికి ఉన్న తుది జాబితా ప్రకారం ఉన్న ఓటర్లను ఆయా కొత్త నియోజకవర్గంలోని పోలింగ్లకు మారుస్తారు. అంటే ఓటు ఎక్కడ ఉందో అక్కడే ఉన్నప్పటికీ ఓటు వేసే నియోజకవర్గం పేరు లేదా నెంబర్ మారిపోయే అవకాశాలు మాత్రం సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. పూర్తి శాస్త్రీయంగా నియోజకవర్గాల విభజన జరగబోతుంది. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ అత్యంత శాస్త్రీయంగా జనాభా లెక్కల ప్రతిపాదికన పకడ్బందీగా సాగుతుందని అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించే అధికారిక సెన్సెక్స్ టేబుల్స్లోను డేటాని వాడుకుంటూ ప్రతి గ్రామం, పట్టణ వార్డును ఒక ప్రాథమిక యూనిట్గా తీసుకుని పునర్విభజన కమిషన్ ఈ భారీ కసరత్తు నిర్వహించనుంది. మొదట రాష్ట్ర మొత్తం జనాభాను ప్రతిపాదిత సీట్ల సంఖ్యతో భాగించి ఒక ఎమ్మెల్యేకు ఉండాల్సిన సగటు జనాభా కోటను ఖరారు చేస్తారు. ఆపై
జనాభా ఆధారంగా ఏ జిల్లాకు ఎన్ని సీట్లు రావాలో పంపిణీ జరిపి అనంతరం బ్లాక్ బిల్డింగ్ పద్ధతిలో ఒక దిశ నుంచి గ్రామాలను మండలాలను కలుపుకుంటూ వెళ్తూ ఎప్పటికైనా జనాభా నిర్ణీత కోటాను చేరువవుతుందో అక్కడ ఒక నియోజకవర్గ సరిహద్దును ఖరారు చేస్తారు. ఈ ప్రక్రియ ఒక గ్రామాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విడదీయకుండా అనివార్యమైతేనే మండలాన్ని ముక్కలు చేస్తూ భౌగోళిక సమీప్యతను రవాణా సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. పట్టణ ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువగా ఉండడం, జిహెచ్ఎంసీ వంటి వార్డులు డివిజన్ల వారి డేటా ఆధారంగా నగర నియోజకవర్గాల పరిధిని నిర్ణయిస్తారు. ఎస్సీ ఎస్టీ జనాభా నిష్పత్తిని బట్టి ఆయా నియోజకవర్గాలను సీట్లను రిజర్వ్ చేస్తారు. ఇది మంచిగానే ఉన్నది. ఎస్సీ ఎస్టీ జనాభాను బట్టి కొన్ని రిజర్వ్డ్ అంటే ఎస్సీ రిజర్వ్డ్ ఉండి దాంట్లో బీసీలు కానీ జనరల్ కోటా కానీ ఎక్కువగా ఉంటే ఎస్సీలు తక్కువైపోయి మిగతా వాళ్ళు ఎక్కువ ఉంటే అది జనరల్ కోటాకి వెళ్తుంది. కొన్ని జనరల్ కోటాలో ఎస్సీలు ఎక్కువగా ప్రాబల్యం ఉంటే అది ఎస్సీకి పోతుంది. మరి బీసీలు పెద్ద ఎత్తున ఉన్న దగ్గర బీసీలకు ఎందుకు టిక్కెట్లు రావు? ఈ బీసీ నాయకులందరూ బీసీ సమాజం అంతా ఇప్పుడు ఒక యుద్ధం ప్రకటించాల్సిన ఆవశ్యకత మాత్రం మీ పైన ఉంటుంది. లేదు నాకు ఎమ్మెల్యే సీట్ వస్తే చాలు, నా ఊర్లో నా చుట్టుపక్కల మండలాల్లో నేను మంచిగానే సేవలు చేసుకుంటున్నా, నాకు ఎమ్మెల్యే సీట్ వస్తే చాలు, కాంగ్రెస్లోనో బీజేపీనో బీఆర్ఎస్లో, ఇక నాకు బీసీతో పని ఏమున్నది, ఇప్పటి వరకు బీసీ కార్డులు యూజ్ చేసుకున్నాం, ఇప్పటి వరకు పైకి వచ్చినాం, ఇక నేను ఎమ్మెల్యే అయితే చాలు, నాతో ఇక దాంతో పని ఏమున్నదని చాలామంది రాజకీయ నాయకులు అట్టనే తిరుగుతున్నారు. వాళ్ళను నిజంగానే బొందబెట్టే సమయం మాత్రం ఆసన్నమైతే చూసుకోండి ఇక మీ పని. ఇక్కడ ఇప్పుడు షేర్లింగంపల్లి నియోజకవర్గం ఉందా? షేర్లింగంపల్లి నియోజకవర్గం 3 నియోజకవర్గాలు అవుతున్నాయి. షేర్లింగంపల్లి నియోజకవర్గం 3 నియోజకవర్గాలు అవుతుంది. ఒకటి మాదాపూర్ హైటెక్ సిటీ మాదాపూర్ వేదికగా ఒకటైతే షేర్లింగంపల్లిని అట్లనే పెట్టేసి ఇంకొకటి మియాపూర్ వేదికగా ఇంకొక నియోజకవర్గం అవుతున్నట్టు సమాచారం అందుతుంది. అట్లా ఇప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఉంది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఆల్మోస్ట్ ఆల్ జగద్గిరిగుట్ట నుంచి మొదలుకుంటే ఇక విపరీతమైన సెకండ్ హైయెస్ట్ నియోజకవర్గం. సుచిత్ర కావచ్చు, ఇటు కొంపల్లి, ఇదంతా చాలా సూరారం కొంపల్లి, ఇక్కడ షాపూరు, జీడిమెట్ల, చాలా అంటే చాలా పెద్ద నియోజకవర్గం. ఇందులో షంబీపూర్ రాజు కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది నెక్స్ట్ టైంకి. ఇటు షంబీపూర్ రాజు, ఇటు వివేక్ ఇద్దరు కూడా పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఇది కూడా 3 నియోజకవర్గాలు అయ్యే ఆస్కారం ఉంటుంది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కూడా మేడ్చల్ నియోజకవర్గం కూడా చాలా పెద్దది. మేడ్చల్ నుంచి మొదలుకుంటే ఎక్కడో బోడుప్పల్ పక్కన బోడుప్పల్ కూడా మేడ్చల్ నియోజకవర్గం కిందకి వస్తుంది. మేడ్చల్ ఏడుంది, బోడుప్పల్ ఏడుంది, బోడుప్పల్ కూడా ఇవన్నీ మేడ్చల్ నియోజకవర్గం కిందకి వెళ్తూ ఉన్నది. చాలా పెద్ద ఎత్తున ఉంటుంది కాబట్టి అటు నీకు గట్కేసర్ నియోజకవర్గం అయ్యే ఛాన్స్ మాత్రం కనిపిస్తూ ఉన్నది. ఇట్లా అనేక రకాలుగా నియోజకవర్గాలుగా పెంపు జరుగుతూ ఉంటుంది. దీంతోపాటు బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లు కల్పించి దాంతోపాటు ప్రతి ఎమ్మెల్యే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండే విధంగా చూసుకుంటే ఈ సగం దరిద్రం పోతుంది. రౌడీలు ముదిరి రాజకీయ నాయకులు అవుతున్నారు. వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు సంపాదిస్తున్నారు. కానీ చదువుకున్నోడు, పీజీ పిహెచ్డీ చేసినోడు, ఇంకా నేను బ్రహ్మాండంగా పోవాలంటే అని మేధస్సు మొత్తం అమెరికాకో, ఆస్ట్రేలియాకో, కెనడాకో, వేరే కంట్రీలకు పోయి అక్కడ వాడి మేధస్సును కరిగించి ఆ దేశాలకు ఉపయోగపడుతుండగా వచ్చి ఆ బిడ్డలందరూ మన దేశంలోకి వచ్చి వాళ్ళకి మంచి సౌలతులు కల్పిస్తే మన దేశం కూడా అమెరికా అగ్రరాజ్యం కాదు, దాని తలదాన్య దేశం తయారవుతుంది. కానీ మనోళ్ళు చేయరు. అదొక్కటే తేడా.